హాయ్ బడీస్! ఈరోజైతే మనం రోటి పచ్చడి చేసుకుందాం. పుదీనా చట్నీ అండి. దోశలోకి, ఇడ్లీలోకి, రైస్‌లోకి సూపర్ చట్నీ అండి. ఎలాగ ఏంటో చూద్దాం రండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో పచ్చిమిర్చి వేయించుకోవాలండి. బాగా వేగిన తర్వాత ఒక బౌల్‌లో వేసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఏసుకొని టమాటాస్ అన్నీ వేసుకొని బాగా మగ్గపెట్టుకోవాలండి. దానిపైన తోలు ఊడేటట్టు మగ్గబెట్టుకోవాలి. పుదీనా గూడా వేసుకొని బాగా కలుపుతూ మగ్గపెట్టుకోవాలండి. ఇలా మగ్గిపోయిన తర్వాత ఈ ఈ చట్నీ అయితే సూపర్ టేస్టీ అండి. పుదీనా చాలా బావుంటుంది. రోటి పచ్చడే వేరండి మిక్సీ కన్నా. ఇందాక మనం పచ్చిమిర్చి పక్కన పెట్టుకున్నాం గదా! దాంట్లో కొంచెం చిన్నులపాయ, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర వేసుకొని ఇలా రోటిలో వేసుకొని దంచుకోవాలండి. ఫస్ట్ అయితే అవి బాగా మెత్తగా అయ్యేటట్టు దంచుకోవాలండి. కొంచెం ఉప్పు గూడా వేసుకొని దంచుకోవాలండి. కొంచెం పసుపు, చింతపండు కొంచెం నానబెట్టుకున్నది గూడా వేసుకొని బాగా రుబ్బుకోవాలండి. మనం ఎట్లైనా మిక్సీ కన్నా రోటికి సూపర్ ఉంటదండి. కొంచెం కష్టంగా ఉంటది గానీ, ఫ్లేవర్ అయితే సూపర్ ఉంటదండి. మనం ఇందాక టమాటా, పుదీనా కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నాం గదా! అది కూడా వేసుకొని బాగా రుబ్బుకోవడమేనండి. అలా మెత్తగా రుబ్బుకోవడమే. కంప్లీట్ అయిపోయింది. చట్నీ అయితే సూపర్ ఫ్లేవర్ వచ్చిందండి. టేస్ట్ కూడా సూపర్ ఉంది. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చిందండి. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం పోపులు వేసుకోవడమేనండి. కొంచెం ఆయిల్ వేసుకొని, తాలింపు దినుసులు వేసుకొని, కొంచెం కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవడమేనండి. పచ్చడి కూడా వేసుకొని, ఈ పచ్చడి అయితే 4 రోజులు ఉంటుందండి. స్టోర్ చేసుకోవచ్చు. కలర్ ఫుల్‌గా ఉందండి. స్మెల్ అయితే సూపర్ ఉంది. ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదండీ! రోటిలోని రైస్ వేసుకొని వేడి వేడి రైస్ వేసుకొని తింటే సూపర్ ఉందండి. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఉంటా మరి.